ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. హోలీ పౌర్ణమి మనందరికీ కూడా ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి పండగ. చెడుపైన మంచి సాధించినటువంటి విజయంగా హోలీ పౌర్ణమిని మనం జరుపుకుంటాం. ఇక్కడ కులం, మతం, ప్రాంతం, వయస్సు అనేటువంటి తారతమ్యాలు లేకుండా అందరము కూడా ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి వసంత కేలి. ఈ వసంత కేలి రోజే మనందరి జీవితంలో ఒక నవ వసంతాన్ని తీసుకురావడానికి, తన భక్తుడి జీవితం ఎప్పుడూ కూడా రంగులమయంగా హరివిల్లులా తన భక్తుడి జీవితం ఉండాలని బాబా చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలయే హోలీ పౌర్ణమి రోజు హేమాడ్ పంత్ ఇంటికి బాబా భోజనానికి వెళ్ళడం. కేవలం వారు భోజనానికి మాత్రమే వెళ్ళలేదు, మనందరి బ్రతుకులను ఉద్ధరించడానికి, మన బ్రతుకులన్నీ కూడా ఆనందమయంగా మార్చడానికి, తన సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని అక్షర రూపంలో హేమాడ్ పంత్ చేత అత్యంత సరళంగా మనకు అందించడానికి వారు హేమాడ్ పంత్ ఇంట్లో కొలువైనటువంటి శుభ తరుణం. నా దృష్టిలో నేను చెప్పాలంటే, బాబా మహాసమాధికి 2 సంవత్సరాల ముందే హేమాడ్ పంత్ ఇంట్లో ఫోటో రూపంలో ప్రాణప్రతిష్ఠ చేయించుకున్నారని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత మనకు అందడానికి హేమాడ్ పంత్తో కలిసి బాబా ఉండడం వల్ల, ఆ ఏ సాయి నివాస్లో అయితే సచ్చరిత పురుడు పోసుకుందో, సచ్చరిత అక్షరబద్ధమైందో, ఆ సాయి నివాస్లో సాక్షాత్తు సాయిబాబా కొలువయ్యారు. అది ఎంత గొప్ప అనుభవం అంటే, స్వప్నంలో దర్శనమిచ్చి నేను ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని బాబా ఒక సాధువు రూపంలో చెప్పినటువంటి మాటల్ని వేకువజాము నుంచి మధ్యాహ్నం భోజన సమయం వరకు హేమాడ్ పంత్ స్థితి ఎలా అయిపోయిందంటే అక్షరం స్మరించుకుంటూ ఉన్నారు. ఒకే ఒక మాట చెప్తారు, నేను ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను. ఆ అక్షరాలను స్మరించుకుంటూ ఖచ్చితంగా బాబా భోజనానికి ఈరోజు వస్తారు. ఎందుకు హేమాడ్ పంత్లో అంత విశ్వాసం? అది ఒక స్వప్నమే కదా. స్వప్నంలో జరిగినవన్నీ కూడా యథార్థంగా జరగాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, హేమాడ్ పంత్ బాబా యొక్క లీలలను, వారి వాక్కులను ఎంతగా పట్టుకున్నారనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఎందుకనంటే అంతకు ముందు జరిగినటువంటి లీలలు, మేఘశ్యాముడికి స్వప్నంలో బాబా కనిపించాడని చెప్పి మేఘశ్యాముడు అనుకుంటాడు. కానీ బాబా చెప్పినటువంటి విషయం విన్న తర్వాత, బాబా స్వప్నంలో కాదు, స్వప్నంలో కనిపించినా వారు ఏ సందర్భంలో వారు చెప్పినా సరే ఆ వాక్కు సత్యమవుతుంది. మేఘశ్యాముడు అనుకున్నాడు బాబా స్వప్న దర్శనం ఇచ్చాడు, త్రిశూలం గీయమన్నాడు అని చెప్పి అనుకున్నాడు. మరి స్వప్నంలో చెప్పినటువంటిది నిజమా కాదా? ఒకవేళ నేను త్రిశూలాన్ని గీయాలనుకుంటే మరలా బాబా చెప్తాడు కదా అనేటువంటి దాంతో ఒక తాత్సారం చేస్తాడు. బాబా అడుగుతాడు, మేఘా త్రిశూలం గీసావా, నీ శివుడు రాబోతున్నాడు అని. బాబా మీరు స్వప్నంలో కదా చెప్పింది, నాకు అర్థం కాలేదు, అది నిజమా కాదా తెలియదు అని అంటే, మేఘా నీవు పడుకున్నటువంటి ఆ పక్క పైన నిన్ను ఆశీర్వదించినటువంటి అక్షితలు పక్కపైన లేవా అని అడుగుతాడు. స్వప్నంలో బాబా అక్షతలు చల్లి త్రిశూలాన్ని గుయ్యమన్నాడని చెప్పి అనుకున్నాడు. కానీ తర్వాత ఉదయం లేచేసరికి తన పక్కపైన అక్షతలు ఉన్నాయి, దాన్ని గమనించుకోలేకపోయాడు. బాబా చెప్పిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది, తను పక్క దులుపుతున్నప్పుడు అక్షతలు నేల రాలుతాయి. కాబట్టి బాబా స్వప్నంలో చెప్పినా నేరుగా చెప్పినా వారు చెప్పేది సత్యం అనేటువంటి దాన్ని మేగుడి యొక్క లీలలో హేమాడ్ పంత్ గ్రహించాడు. అంతేకాదు అంతకు ముందు సంవత్సరమే కదా, ఒకేసారి బూటీకి శ్యామాకు ఇద్దరికీ కూడా బాబా స్వప్న దర్శనం ఇచ్చి వాడా కట్టండి అని చెప్తారు. తర్వాత ఆ బాధ్యత, వాడా కట్టేటువంటి బాధ్యత బూటీకి అప్పగిస్తే బూటీ 1917 నాటికి భవన నిర్మాణాన్ని ప్రారంభించాడు. అంటే బాబా స్వప్నంలో చెప్పినా వారు స్వయంగా చెప్పిన
అందులో సత్యమే దాగి ఉంటుంది, వారు చెప్పింది సత్యమే అనేటువంటి దాన్ని హేమాడ్ పంత్ పట్టుకోగలిగారు. బాబా ప్రస్థానంలో భక్తుడికి అనుభవమే ప్రధానం. అనుభవం అనుసారమే భక్తుడు నడుచుకుంటాడు. అందుకనే బాబా తన భక్తులకు అనేక రకాలైనటువంటి అనుభవాలు ఇస్తారు. హేమాడ్ పంత్కు కూడా స్వప్న దర్శనం ఇచ్చి, ఇక మీదట నేను నీతో పాటే ఉండబోతున్నాను సాయినివాస్లో, ఈ ఇంటికి భోజనానికి వచ్చి వెళ్ళిపోతే వారు అతిథి అవుతారు. ఇక్కడ మనం బాగా గమనించాలి, బాబా అతిథి రూపంలో చిత్రపట రూపంలో వచ్చి మళ్ళీ వెళ్ళిపోలేదు, సాయినివాస్లో శాశ్వతంగా ఉండిపోయారు. కాబట్టి నేను వచ్చిపోయేటువంటి అతిథి కాదు, ఈరోజు నేను భోజనానికి వస్తున్నాను అన్నాడు అంటే వచ్చి నేను ఇక్కడే ఉండిపోతాను. అదేవిధంగా బాబా సాయినివాస్లో బాంద్రాలో ఉండిపోయారే, హేమాడ్ పంత్ చేతిలో కలమై కదిలి అద్వితీయమైనటువంటి సచ్చరితను మనకు అందించారే. ఎప్పుడు తను ఏ కార్యాన్ని చేయదలుచుకున్నాడు ఆ కార్యంలో ఆ పాత్రను పోషించడానికి బాబా తన ప్రణాళిక తాను రూపొందించుకుంటాడు. అందుకనే హేమాడ్ పంత్ ఇంటికి తాను వచ్చాననేటువంటి అనుభవం ఇవ్వడానికి స్వప్న దర్శనం ఇచ్చి సాక్షాత్తు ఫోటో రూపంలో వచ్చారు. అంతే కదా, ఎవరైనా ఇంటికి వస్తాను అంటే అతిథి ఆ పూటకు భోజనం చేసి మన యొక్క మర్యాదలను అందుకొని వెళ్ళిపోతాడు. బాబా ఒకసారి మన జీవితంలోకి వచ్చిన తర్వాత వెళ్ళిపోయేటువంటి అతిథి కాదు అనేటువంటి విషయాన్ని ఈ కథ ద్వారా, ఈ లీల ద్వారా అద్భుతంగా మనందరికీ కూడా అనుభవం అయ్యేలాగా చెప్పారు. మీ ఇంటికి నేను ఒక్కసారి వచ్చానంటే, ఈరోజు ఇది వాస్తవం కదా, బాబా గారు ఒక్కసారి మన ఇంట్లో అడుగు పెడితే మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోతారా? అస్సలు వెళ్ళిపోరు, శాశ్వతంగా మనతోనే ఉంటారు కదా. మీరు ముంబైలో చూస్తే అనేక మంది భక్తుల యొక్క గృహాలు ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి గృహాలు ఎవరికీ లేవు. ముంబై మహానగరం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి బంగ్లాల ప్లేస్లో పెద్ద పెద్ద బహుళాంతస్తుల భవనాలు వచ్చాయి. కానీ ఒక్క సాయినివాస్ మాత్రం అలానే ఉండిపోయింది. ఎందుకంటే సావిత్రిబాయి టెండూల్కర్ యొక్క పాత గృహం ఇప్పుడు లేదు, కాకాసాహెబ్ యొక్క పాత గృహం ఇప్పుడు లేదు. అదేవిధంగా అనేక మంది భక్తులు పాకడే పాత గృహం లేదు, అపార్ట్మెంట్ అయింది. ఈ విధంగా అనేక మంది కేశవ్ గవాంకర్ నివాసం ఇప్పుడు లేదు, అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ వెలిసింది. కానీ ముంబై నగరంలో శాశ్వతంగా ఉండిపోయినటువంటి బాబా ఆ గృహానికి వచ్చిన తర్వాత ఆ నివాసం ఎలా ఉందో ఇప్పటికీ సాయి నివాస్ బాంద్రాలో అలానే ఉంది. వారు ఎంపిక చేసుకున్నటువంటి కార్యక్షేత్రం కదా. ఇప్పటికీ కూడా ఆ సాయి నివాస్లో బాబా వారి యొక్క చిత్రపటం ముందు అనేక మంది పారాయణ చేస్తూ ఉంటారు. అక్కడ పారాయణ చేస్తే సాక్షాత్తు సాయి ఉన్నారనేటువంటి అనుభవం కలుగుతుంది. సాయి నివాస్కు వచ్చేటువంటి భక్తులకు అక్కడ పారాయణ చేసుకునేటువంటి అవకాశాన్ని హేమాడ్ పంత్ కుటుంబం ఇప్పటికీ ఇస్తుంది. అంతేకాదు, చిత్రపటం తమ ఇంటికి వచ్చినటువంటి దానికి గుర్తుగా, చిహ్నంగా హోలీ పౌర్ణమి రోజు బాబాకు అక్కడ నివేదన చేస్తారు. ఆ హోలీ పౌర్ణమికి అక్కడ జరిగేటువంటి నివేదన తర్వాత బాబా సరిగ్గా 100 సంవత్సరాలకు, అంటే 1917లో బాబా బాంద్రాలో ఉన్నటువంటి సాయినివాస్కి వెళ్ళారు కదా. ఆ తర్వాత 2017లో తొలిసారి బాబా సాయి టీవీకి సంకల్పం ఇచ్చారు. హోలీ పౌర్ణమి రోజు ఏ విధంగా అయితే నివేదన జరుగుతుందో బాంద్రాలో, అదేవిధంగా సాయి టీవీలో, అదేవిధంగా సాయి టీవీ అభిమానించేటువంటి గృహాల్లో నాకు విందుని ఏర్పాటు చేయండి అనేటువంటి సంకల్పం ఇచ్చాడు. ఇది యూనిక్, ఇంకెవ్వరికీ ఇవ్వలేదు. ఒక్క హేమాడ్ పంత్కి ఇచ్చారు, ఆ తర్వాత సాయి టీవీకి ఇచ్చారు. ఎందుకంటే సాయి టీవీ ప్రాతిపదిక, సాయి టీవీ యొక్క లక్ష్యం శ్రీ సాయి సచ్చరిత. అందుకనే సచ్చరితను మనము అత్యంత ప్రీతికరంగా, అత్యంత అభిమానంగా దాన్ని ప్రేమిస్తాం కదా. అందుకనే ప్రపంచంలో ఎవరికీ ఇవ్వనటువంటి ఒక ఆలోచన సాయి టీవీకి ఇచ్చాడు. ఇక నిజంగా మనందరము కూడా గర్వపడాలి. మనందరం సచ్చరితలో 40వ అధ్యాయం చదువుకొని వెళ్ళిపోతాం, కానీ అందులో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని పట్టుకోలేం. సాయి టీవీ ఎందుకు పట్టుకుందంటే సచ్చరితయే ప్రాణం కదా. అణువణువున ఉన్నటువంటి విషయాలను లోతుగా విశ్లేషించడం సాయి టీవీ యొక్క ధర్మం కదా, బాధ్యత కదా.
అందుకనే బాబా కూడా అత్యంత దయతో మనకు ఈ హోలీ భోజనం ఈరోజు చేసుకునేటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. బాబా బాంద్రాలో ఉన్నటువంటి సాయి నివాస్కి వెళ్ళి ఎంత గొప్పగా సచ్చరితను రాసుకున్నారంటే, సాధారణంగా ఏ గ్రంథాన్ని రచించేటువంటి వారికైనా సరే కొంత వ్యక్తిగతమైనటువంటి విషయాలు దాంట్లో చొప్పించడం జరుగుతుంది. ఈవెన్ దాస్గన్ మహారాజ్ లాంటి గొప్ప కీర్తనాకారుడు కూడా బాబా పలానా ప్రాంతంలో పుట్టారని, వెంకూసా గురువు అని, ఎందుకంటే కీర్తనలో అది చెప్పకపోతే రక్తి కట్టదు. తర్వాత దాస్గన్ మహారాజ్ చెప్పారు అదంతా నేను కేవలం కీర్తన కోసం రాసుకుందనేటువంటిది. కానీ సచ్చరితలో ఒక్క అసంబద్ధమైనటువంటి విషయం ఉండదు. రెండవది, సచ్చరితలో ఏది కూడా దాచిపెట్టి లేదు, మూసిపెట్టి లేదు, అన్నీ కూడా ఓపెన్గా ఉంటాయి. అందుకనే ఈరోజు కొంతమంది నెగిటివ్ దృక్పథంతో ఆలోచించేటువంటి వాళ్ళకు దీంట్లో 1,00,000 తప్పులు దొరుకుతాయి. తప్పులు కావవి, యథార్థం రాసినటువంటిది ఎదుటి వాళ్లకు దాన్ని ఆక్షేపించేటువంటి వాళ్ళకు అది పెద్ద నేరంగా, అదేదో తప్పుగా, అసలు హిందూ సమాజం చేయకూడనటువంటిదిగా అది కనిపిస్తూ ఉంటుంది. బాబా కల్మాను ప్రోత్సహించాడు, రోహిల్లాను సమర్థించాడు అనేటువంటి విషయం పైన కొన్ని రోజులు రాద్ధాంతం చేశారు. దానికి సాయితత్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక రకాలుగా దానికి ఏదో సంజాయిషి చెప్పాలని చూశారు. అసలు ఇక్కడ సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా, ఉన్నది ఉన్నట్టు రాశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రోహిల్లా కల్మా చదివింది బాబా యొక్క సొంత ఆవాసంలో కాదు. ద్వారకామయి అనేటువంటిది మస్జిద్ అని చెప్పుకునేటువంటి ఆ ద్వారకామయి ఇస్ అ పబ్లిక్ ప్లేస్. ఎవరైనా రావచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు. బాబా దానికి పట్టేదారు కాదు, అది గ్రామానికి చెందినటువంటి ఒక ప్రాపర్టీ. అక్కడ బాబా ఉన్నట్టే రోహిల్లా వచ్చి ఉన్నాడు. రోహిల్లాతో పాటు ఆ రోజు వెళ్ళేటువంటి అనేక మంది గోస్వాములు, అనేక మంది ఫకీర్లు, అనేక మంది ఈ బాటసారులు, ఆధ్యాత్మిక యాత్ర చేసేటువంటి వారు, ఆ ద్వారకామయి ముందు ఉన్నటువంటి చావడిలో ఉండేటువంటి వారు, ద్వారకామయిలో చాలామంది గంటల తరబడి కూర్చునేటువంటి వారు. అక్కడ కల్మా చదివినా, రామభజన చేసినా బాబా అబ్జెక్షన్ చెప్పకపోయేటువంటి వాడు. ఎందుకని? అది ఆయన ప్రాపర్టీ కాదు, అది పబ్లిక్ ప్రాపర్టీ. ఎవరైనా రావచ్చు, ఏ ప్రార్థన అయినా చేసుకోవచ్చు. ఇంత నిరభ్యంతరంగా హేమాడ్ పంత్ ఎలా రాయగలిగాడు? దాన్ని దాచిపెట్టవచ్చు కదా. అంతేకాదు, సచ్చరితను బాబా ఎంత సత్యంగా రాయించుకుంటానికి 6వ అధ్యాయం శ్రీరామనవమి అధ్యాయం ఒక నిదర్శనం కదా. ముందుగా ఉరుసు ఉత్సవంతో ప్రారంభమవుతుంది. చందనోత్సవం, జెండా ఉత్సవం ప్రారంభమైన తర్వాత 1910 తర్వాత కదా శ్రీరామ జన్మోత్సవం ప్రారంభమైంది షిరిడీలో. మరి ముందు ప్రారంభమైనటువంటి ఈ ఉరుసు ఉత్సవాన్ని, జెండా ఉత్సవాన్ని, లేకపోతే చందనోత్సవాన్ని హేమాడ్ పంత్ హైడ్ చేయవచ్చు కదా. ఎందుకంటే భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది, బాబాను అందరూ కూడా హిందువులు ఆరాధిస్తున్నారు, ఇటువంటివన్నీ కూడా సచ్చరితలో రాస్తే రేపు సమస్య వస్తుందనేటువంటి విషయం హేమాడ్ పంత్కు తెలియదా? తెలుసు హేమాడ్ పంత్కు. కానీ తన నిర్ణయం అక్కడ ఏం చెల్లుబాటు కాలేదు. నువ్వు రాసేటువంటిది ప్రతి అక్షరం నేను చూస్తున్నాను, అందుకోసమే కదా నీ ఇంట్లో హోలీ పౌర్ణమి రోజు నేను వచ్చి కూర్చుంది అనేటువంటి విషయం పదే బాబా స్ఫురింపజేస్తూ, ప్రతి విషయాన్ని కూడా బాబాయే హేమాడ్ పంత్కు స్ఫురింపజేసి ఉన్నది ఉన్నట్టుగా రాశారు. కాబట్టి ఈరోజు అది సత్యమైనటువంటి చరిత్ర అయింది. ఎక్కడా కూడా దాపరికాలు లేవు, ఓపెన్ డాక్యుమెంటు. ఈ రోజుకు కొన్ని కోట్ల మంది శ్రీ సాయి సచ్చరితను చదివి ఉన్నారు. వారికి ఎవరికీ కూడా ఏ అభ్యంతరము లేదు. ఎందుకంటే సత్యాన్ని సత్యంగా చెప్పారు అన్నా సాహెబ్ దబోల్కర్. ఉన్నది ఉన్నట్టుగా రాశాడు, ఏ దాపరికాలు లేవు. బాబా పులావ్ వండేవాడు, మాంసం వండేవాడు అనేటువంటి మాట నిజంగా ఒక సద్బ్రాహ్మణుడైనటువంటి హేమాడ్ పంత్ రాయాలంటే ఎంత గట్స్ ఉండాలి. సత్యాన్ని సత్యంగానే రాయాలి. గురువు యొక్క చర్యలను వక్రీకరించకూడదు. అందులో ఉన్నటువంటి అంతరార్థం, ఆంతర్యం ఏమిటనేటువంటిది సచ్చరితను ఔపోసన పడుతున్న కొద్దిగా తెలుస్తుంది. భక్తులు దీన్ని అర్థం చేసుకుంటారు. భక్తులు ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహిస్తారు. ఇటువంటి విషయాలన్నీ కూడా హేమాడ్ పంత్ ఉన్నది ఉన్నట్టుగా రాయడానికి కారణం ఏమిటి? బాబా స్వయంగా పక్కన కూర్చొని రాయించారు. ఇది ఎడిట్ చేయొద్దు, ఇది ఉండాలి, ఇది
ఎలా ఏ సంఘటన అయితే ఏ విధంగా జరిగిందో ఆ సంఘటన యథాతథంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఎంత అద్భుతంగా రాయించారు. అంతేకాదు బాబా హేమాడ్ పంత్ ఇంటికి వెళ్ళినటువంటి రోజు కూడా ఎంత అద్భుతమైందంటే, పురాణాల ప్రకారము విష్ణువు యొక్క భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు హోలిక అనేటువంటి రాక్షసిని సంహరించాలనుకుంటారు. కానీ ప్రహ్లాదుడు సంహరించకుండానే హోలిక అగ్నికి ఆహుతయి చనిపోతుంది. అంటే దీని అర్థం ఏమిటి? చెడు అనేటువంటిది ఆహుతైపోయినటువంటి రోజు. కలియుగంలో ఇటువంటి రాక్షస గుణాలు ఉన్నటువంటి మనుషులను సంహరించకుండా ఉద్ధరించడానికి, వారిని సవ్యమైనటువంటి మార్గంలో పెట్టడానికి, అద్వితీయమైనటువంటి తన సత్య చరిత్రను అందించడానికి ఈ రోజు నుంచి మీకు ఇంకా చెడు రోజులు తొలగిపోయాయి. హోలికా దహనం ఏ విధంగా జరిగిపోయిందో ఇక పైన నన్ను ఆశ్రయించేటువంటి వాళ్ళ యొక్క చెడు రోజులు మాయ ఆ విధంగా దహించకపోవాలని చెప్పి, అందుకనే హోలీ పౌర్ణమి రోజు వచ్చి బాబా అక్కడ కొలువై సచ్చరిత కార్యక్షేత్రమైనటువంటి ఆ సాయి నివాసులో తన కార్యాన్ని సంపూర్ణం చేసుకున్నారు. అంతేకాదు హోలీ రోజు కామదహనం జరుగుతుంది కదా. మనలో ఉన్నటువంటి అర్షట్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దహింపజేసేటువంటి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి అక్షర అమృతాన్ని రాయించడానికి వారు కొలువైనటువంటి రోజు. వారు కొలువై ఎంత అద్భుతమైనటువంటి బోధ మనకు చేయించారు. ఈవెన్ హేమాడ్ పంత్ ఇంటికి వచ్చినటువంటి ఆ చిత్రపట వృత్తాంతం కూడా ఎంత గొప్పది. ఆ చిత్రపటం వచ్చిన తర్వాత 9 సంవత్సరాలకు ఆ చిత్రపటం పంపించినటువంటి అలీ మహమ్మద్ తారసపడతారు హేమాడ్ పంత్కు. పడ్డప్పుడు అడుగుతారు, మీరు నా ఇంటికి చిత్రపటం పంపించారు కదా, దాని కథా కమీష్ ఏమిటి అంటే ఎంత అద్భుతమైనటువంటి వర్ణన ఉంటుందంటే, ఒక రోజట సాయం సమయంలో అలీ మహమ్మద్ బజార్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక అతను చిత్రపటాలు అమ్ముతున్నారట దుకాణంలో. అందులో అనేక మంది మహాత్ములు, అదేవిధంగా సత్పురుషులు, దేవీ దేవత చిత్రపటాలు ఉండగా అవేవి కూడా ఆకర్షణీయంగా కనిపించలేదట. ఆ చిత్రపటాల మధ్యలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా యొక్క మోము తనకు అత్యంత సుందరంగా కనిపించిందట. వెంటనే, ఎందుకంటే అప్పటికే బాబా పట్ల భక్తి కలిగినటువంటి వారు అలీ మహమ్మద్, వెంటనే ఆ చిత్రపటాన్ని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నారట. చిత్రపటం ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా బాబాకు నమస్కారం చేసి పూజ చేసుకునేటువంటి వారట. ఆ తర్వాత అతనికి అనారోగ్యం చేయడంతో నూర్ మహమ్మద్ అనేటువంటి వారి బామ్మర్ది ఇంటికి వెళ్తారు. అతను అబ్దుల్ రెహమాన్ అనేటువంటి ఒక మహాత్ముడి వద్ద శిష్యుడిగా ఉంటాడు. తన గురువు యొక్క ఫోటోను పెద్దదిగా చేయించి ఆ ఫోటోలు పంచిపెట్టి దాన్ని గురువుకు ఒక ఫోటోను సమర్పిస్తే బాగుంటుందని చెప్పి గురువు దగ్గర తీసుకుపోతే అబ్దుల్ రెహమాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఎందుకంటే తన ఫోటోలను ముద్రించడం, ఆకార రూపంలో తనను ఆరాధించడం అబ్దుల్ రెహమాన్ గారికి ఇష్టం లేదు. దాంతో గురువు కోపానికి గురైనటువంటి అతను అందరి ఇళ్లలో ఉన్నటువంటి చిత్రపటాలను తీసుకొచ్చి హార్బర్లోకి వెళ్ళి, ముంబై హార్బర్లో వాటిని నిమజ్జనం చేసేస్తాడు. ఒక చిత్రపటము తన బావ అయినటువంటి అలీ అహ్మద్ గుడి ఇస్తారు కదా, ఆ చిత్రపటాన్ని తీసుకురావడానికి నౌకలర్ను గుమాస్తాన్ ఇంటికి పంపిస్తాడు. పంపిస్తే అలీ మహమ్మద్ ఇంట్లో ఉన్నటువంటి అన్ని చిత్రపటాలను తీసుకొచ్చి సముద్రంలో కలిపేయడం జరుగుతుంది. అప్పుడు అలీ మహమ్మద్ ఎంతో బాధపడతాడు. అరే, ఎంతో ఇష్టంగా కొని తెచ్చుకున్నటువంటి బాబా చిత్రపటం కూడా జలసమాధి అయిపోయిందే, నా బామర్ది దాన్ని కూడా తీసుకొని జలసమాధి చేశాడే అనుకుంటాడు. కానీ అతని ఆరోగ్యం బాగుపడ్డ తర్వాత ఇంటికి వెళ్తే డోర్కు ఎదురుగా ఉన్నటువంటి సాయిబాబా చిత్రపటం అలానే ఉంటుంది. ఆశ్చర్యం వేస్తుంది. కాలగతిలో ఇవన్నీ కూడా సముద్ర గర్భంలో కలిసిపోయాయి ఉన్న చిత్రపటాలన్నీ. ఒక్క బాబా చిత్రపటం ఏ విధంగా ఉండిపోయింది ఇక్కడ? ఇది ఎందుకు వచ్చినటువంటి గుమాస్తాకు కనిపించలేదు? ఇంతకంటే అద్భుతమైనటువంటి లీల మరొకట్లేదు. మళ్ళీ తన బావమరిది ఇంటికి వస్తే ఈ చిత్రపటాన్ని కూడా తీసుకెళ్ళి సముద్రంలో కలిపేస్తాడు. అందుకని ఈ చిత్రపటాన్ని ఎక్కడికి పంపించాలి అని చెప్పి పార్సల్ చేసి చాలా రోజులు ఆలోచిస్తారట. ఎందుకంటే తను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నటువంటి ఆ చిత్రపటం ఎక్కడికైతే చేరుతుందో అక్కడ భద్రంగా ఉండాలి, రోజు పూజలు అందుకోవాలి, వారు బాబాను ప్రేమించగలిగేటువంటి వారై ఉండాలి అనేటువంటి విషయాలు ఆలోచిస్తుండగా తనకు అన్నాసాహెబ్ దబోల్కర్ గుర్తొస్తారు. వెంటనే తన నౌకల ద్వారా అన్నాసాహెబ్ దబోల్కర్ ఇంటికి బాబాగారి యొక్క చిత్రపటాన్ని పంపిస్తారు. ఆ చిత్రపటం కూడా చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో.
ఇవన్నీ కూడా అంటే బాబా లీలలు అన్నీ ప్రాక్టికల్గానే ఉంటాయి. ఏదో అప్పటికప్పుడు చెప్పారు కదా బాబా ఈరోజు భోజనానికి వస్తా అని చెప్పి ఎవరితోటో షిరిడి నుంచి చిత్రపటం పంపించడము ఇటువంటిది కాదు. ఆ చిత్రపటము కొన్ని సంవత్సరాల ముందే అలీ మహమ్మద్ అనేట ఆయన ఖరీదు చేయడము, తన ఇంట్లో పెట్టుకోవడం, పూజించుకోవడం, అన్ని చిత్రపటాలు సముద్ర గర్భంలో కలిసిపోతే ఆ చిత్రపటమే మిగలడం అంటే ఎంత గొప్ప లీల చూడండి. అప్పటికప్పుడు ఏ తమాషా ఏ చమత్కారం బాబా చేయరు. బాబా ఏదైనా తన భక్తుడికి అనుభవం ఇవ్వాలనుకుంటే అది ఒక అద్భుతమైనటువంటి లాజిక్గా మన వద్దకు వస్తుంది తప్ప ఏదో ఆయాచితంగా రాదు. హేమాడ్ పంత్ ఇంటికి ఆ రోజు స్వప్న దర్శనం ఇచ్చారు, ఆ రోజు రాత్రి ఈరోజు ఫోటో వచ్చిందని కాదు. ఆ చిత్రపటం వెనకాల కూడా ఎంత అద్భుతమైనటువంటి లీల దాగి ఉంది కదా. అన్ని చిత్రపటాలు కాలగతిలో గడిచిపోయినప్పటికీ బాబా చిత్రపటం మాత్రం ఒకటే ఉంటుంది. ఇది ఒక్క అలీ మహమ్మద్కే కాదు, అనేక మందికి. మొన్న సంతాన సాయి అనేటువంటి మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిత్రపటం చూపెట్టారు వాళ్ళు. ఆ చిత్రపటం వాళ్ళ గృహంలో ఉంది. అది ఎంత అద్భుతం అంటే దాదాపు ఒక 30-35 సంవత్సరాల క్రితము ఆ ప్రాంతమంతా కూడా వరదొచ్చి అన్ని ఇంట్లో ఉన్నటువంటి సామానంతా కూడా వరదల్లో కొట్టుకుపోయినా పూజా మందిరంలో ఉన్నటువంటి ఆ చిత్రపటం మాత్రం అలానే ఉండిపోయిందట. అంటే ఎవరైతే తనను ప్రాణప్రదంగా ప్రేమిస్తారో, తానే సర్వస్వం, ఈ సంపదంతా పోయినా సరే, ఇల్లు కొట్టుకపోయినా సరే, నా ఒక్క బాబా ఉంటే చాలనేటువంటి ఆ కోరిక వారిలో ఉందేమో. అందుకనే బాబా ఆ వరదల్లో కొట్టుకుపోలేదు. ఎలా అయితే పూజ గదిలో ఉన్నారో, పూజ గదిలో ఉన్నటువంటి సామానంతా కొట్టుకుపోయింది, ఇంట్లో ఉన్న సామానంతా కొట్టుకుపోయింది, ఒక్క బాబా చిత్రపటం మాత్రమే భద్రంగా ఉంది. అది అంత వరదలో తడిచినా సరే చెక్కు చెదరలేదు. ఆ వరదలు కాలగతిలో గడిచి 30 సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటికీ ఆ చిత్రపటము తేజస్సుతో ఎంతో నూతనంగా, ఎంతో నవ్యంగా ఇప్పటికీ అది భాసిల్లుతూ ఉంది. అంటే బాబాకు, బాబా చిత్రపటానికి తేడా లేదు. బాబా పంచభూతాలను శాసించేటువంటి వారు. అందులో వర్ణదేవుడు ఏ విధంగా బాబాను తీసుకెళ్ళిపోతాడు కాబట్టి వర్ణదేవుణ్ణి, వరదను కూడా తన తాకకుండా తన పక్క నుండి మళ్లించాడు తప్ప తను ఉన్నటువంటి స్థానంలో ఎంతో ప్రేమగా వారు ఆరాధించేటువంటి ఆ పూజా మందిరంలో అలానే ఉండిపోయారు. బాబా చిత్రపటానికి ఉన్నటువంటి మహిమ, హేమాడ్ పంత్ ఇంటికి చేరినటువంటి ఈ చిత్రపటమే కదా అద్వితీయమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గ్రంథాన్ని మనకు సత్యంగా అందించడానికి కారణమైంది. అది చిత్రపటం కాదు, బాబా యొక్క సజీవ స్వరూపం. అందుకని ఎవరైతే తన చిత్రపటానికి నమస్కరిస్తారో ఆ నమస్కరించినటువంటి ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టుకొని వారింటికి స్వయంగా వెళ్ళిపోతారు. ఇటీవల కాలంలో ఒక మిత్రుడు ఫోన్ చేశారు. సార్, నేను ఆఫీస్లో ఒక 5 నిమిషాల ముందు వెళ్ళాను, ఫోన్ ఆన్ చేసి జ్ఞానహారతి, జ్ఞాన జ్యోతుల హారతి అనేటువంటి పాటను నేను ప్లే చేస్తూ ఉన్నాను. నా పక్క సీట్ల వాళ్ళందరూ కూడా కాస్త పెద్దగా భక్తి లేనటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పి సౌండ్ తగ్గించాను. వాళ్ళు అడిగారు, ఎందుకు సౌండ్ తగ్గించారు, పాట అద్భుతంగా ఉందిగా పెట్టండి అని అన్నారు. పాట పెట్టాను. ఎంత అద్భుతంగా ఉందబ్బా పాట, నిజంగా ఇటువంటి భక్తి పాటను ఎప్పుడూ వినలేదు, చాలా మధురంగా ఉంది అని చెప్పి అన్నారట. అన్న తర్వాత ఈ సాయి భక్తులైనటువంటి మనం ఊరుకుంటామా, ఇది బాబాకు సంబంధించిన సచ్చరిత పాట అండి అని చెప్పి వారికి తలా ఒక ఫోటో ఇచ్చారట. అది ఇప్పుడు రోజు వారి జేబులో పెట్టుకొని వస్తున్నారు. అంటే ఎవరి మనస్సు అయితే తనను కోరుకుంటుందో అది ఆయాచితంగానైనా లేకపోతే ప్రేమపూర్వకంగానైనా ఏ కారణం చేతనైనా సరే తనను ఒకసారి తలిస్తే చాలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఫోటో రూపంలో. ఇది అనేక మంది జీవితాల్లో జరిగినటువంటిది. కొంతమంది జీవితాల్లో ప్రమేయం లేకుండానే మన గృహాల్లో అయినా చొచ్చుకొని వచ్చేసారు. వచ్చేసి అప్పటి వరకు ఉన్నటువంటి మన భక్తి మారిపోతుంది. ఏ స్థితికి వస్తుందంటే బాబా అనేటువంటి ఆ సస్వరూపం నా ఇంట్లో లేకపోతే ఈరోజు నా ఇల్లు కూలిపోయేది, నా బ్రతుకు ఛిద్రమయ్యేది, ఆయన వచ్చిన తర్వాత నా జీవితం ఎలా మారింది అనేటువంటిది ప్రతి ఒక్కరూ గుర్తించగలుగుతున్నారు. అలా గుర్తించేలాగా అనుభవాలను ఈరోజు మనకిస్తూ ఉన్నారు. హోలీ పౌర్ణమి రోజు సాయి టీవీని అభిమానించేటువంటి చాలామంది ఈరోజు వాళ్ళ ఇళ్లలో భోజనం పెట్టుకుంటారు బాబాకు.
ఆ భోజనం పెట్టుకున్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి లీలలు బాబా చూపెడతారంటే, ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో కోతులు విపరీతంగా గ్రామాల్లోకి వచ్చేసి చాలామంది ఆ కోతుల బారిని రక్షించడానికి గ్రిల్లులు, తలుపులు రకరకాలే పెట్టించుకుంటూ ఉన్నారు. హోలీ భోజనం రోజు ఒక అద్భుతం జరిగింది. ఒక మారుమూల గ్రామంలో తల్లి హోలీ భోజనం ఏర్పాటు చేసుకుంటే ఆవిడ అన్ని పదార్థాలు పెట్టేసి వెళ్ళి వంటింట్లో ఉన్నటువంటి పరమాన్నాన్ని తీసుకొచ్చి అక్కడ నైవేద్యం కోసం పెడదామని చెప్పి తెచ్చారు. వచ్చేసరికి ఒక కోతి ఇంట్లోకి వచ్చి బాబా చిత్రపటం ముందు కూర్చొని బాబా చిత్రపటాన్ని తదేకంగా చూస్తూ ఉందట. ఆ అమ్మాయి నాకు ఫోటోలు కూడా పంపించింది, ఫోన్లో డిలీట్ కావడం వల్ల వేయలేకపోతున్నాను. లాస్ట్ ఇయర్ జరిగింది. అమ్మాయి ఏమాత్రం కూడా భయపడలేదు, నిశ్చయించుకుంది బాబా వచ్చారు అని చెప్పి. సాయి టీవీ లైవ్ వస్తుంటే సౌండ్ పెట్టి ఇక్కడ ఏ విధంగా పూజ జరుగుతుందో చక్కగా అష్టోత్తరం ఇవన్నీ హారతి చేసుకున్న తర్వాత అప్పుడు బాబాకు వడ్డించినటువంటి విస్తరి తీసి ఆంజనేయ స్వామి ముందు పెడితే ఆ వానరుడు ఎంతో ప్రీతితో తిని వెళ్ళిపోయారట. అంటే మనం ఏ విశ్వాసంతో ఉంటామో ఆ విశ్వాసాన్ని బాబా నిలబెడతారు. అందుకనే హేమాడ్ పంతు కలగన్నాడు, కలను బాబా సాకారం చేసి హేమాడ్ పంతును ధన్యుణ్ణి చేశాడు. ఈరోజు మనల్ని కూడా ధన్యుల్ని చేస్తున్నారు. ఇంకొద్దిసేపట్లో హోలీ భోజనం ప్రారంభమవుతుంది. ఆ హోలీ భోజనాన్ని ప్రేమతో బాబాకు సమర్పణ చేయండి. ఈరోజు మన జీవితంలో అత్యంత తృప్తికరమైనటువంటి రోజు. ఏ విధంగా అయితే హోలీ పౌర్ణమి రోజు చెడుపైన సత్యం విజయం సాధించిందో, అదేవిధంగా ఈరోజు మన జీవితంలో కూడా నూతన వసంతం ప్రవేశిస్తుంది. సంవత్సర కాలం పాటు ఈ మన జీవితం అంతా కూడా పచ్చగా వసంతోత్సవంలా ఉండడానికి బాబాకు మనం ఈరోజు నివేదించేటువంటి హోలీ భోజనం ఉపయోగపడుతుంది. మరికొద్దిసేపట్లో వరాల సాయి మందిరంలో హోలీ నివేదన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రత్యక్ష ప్రసారం చూడండి. చక్కగా మీరు కూడా మీ ఇళ్లలో నివేదన చేసుకోండి. బాబాకు నివేదన చేసిన తర్వాత తాంబూలం సమర్పిస్తారు కదా, ఆ తాంబూలాన్ని వరాల సాయి మందిరానికి పంపించండి. ఆ దక్షిణను పంపిస్తే ఇక్కడ జరిగేటువంటి సేవకు మీరు పంపించేటువంటి ఆ చిరు దక్షిణ ఉపయోగపడుతుంది. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.